హలో అండి అందరికి. ఈ రోజైతే నేను కొబ్బరి వేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. కొబ్బరి అంటే కొబ్బరిని డైరెక్ట్ గా వేసాను అనమాట. దాన్ని పేస్ట్ చేసేస్తాను. మా వారికి రోజు ఒకేలా చికెన్ తినడం అంటే అస్సలు నచ్చదు, బోర్ కొట్టేస్తది. ఎప్పుడైనా గానీ ఆయనకి డిఫరెంట్ గా వండి పెట్టాలి. ఆదివారము చికెన్ కర్రీ అయితే మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేసేయాలి. బాగా నచ్చిందంటే మాత్రం దాన్ని 2 సార్లు చేయించుకొని తింటారు. అలాగే ఈ రోజు అయితే పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. దీని టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అసలు. ఈ కర్రీని బగారా రైస్ లో మాత్రం తింటుంటే ఉంటుందబ్బా. అబ్బబ్బబ్బా, చెప్పడం ఎందుకులే గానీ ఒకసారి మీరు ట్రై చేయండి. అన్నట్టు మీరు చికెన్ ని మసాలా గ్రేవీలో వేసేస్తారా డైరెక్ట్, లేదా మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత టమోటా పేస్ట్ అయ్యాక ఆ తర్వాత చికెన్ వేస్తారా? నేను మాత్రం ఇలా మ్యారినేట్ చేసుకొని తర్వాతే టమోటాలో వేస్తాను. ఈ రోజు ఎంతో ఇష్టంగా ఈ కర్రీ చేశానా, కానీ నేను తినకూడదు ఎందుకంటే నాకు జ్వరంగా ఉంది. సో అందుకని తినలేదు. సరే ఉంటా మరి, బాయ్.